నార్సింగ్లో నకిలీ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టైంది. 10th, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఈ ముఠాలోని 5 సభ్యులను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఫేక్ సర్టిఫికెట్లతో పాటు బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా 10th సర్టిఫికెట్ను 50,000 రూపాయలకు, ఇంటర్ సర్టిఫికెట్ను 75,000కు, అలాగే డిగ్రీ సర్టిఫికెట్ను 1,20,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ పై దర్యాప్తు కొనసాగుతోంది. నార్సింగ్లో నకిలీ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టైంది. 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఈ ముఠాలోని 5 సభ్యులను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, మొత్తం మీద ఈ నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి గతంలో కూడా చాలా వార్తలు చూసాం. మళ్ళీ ఈ ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి 5 అరెస్టు చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ నగర శివారులోని ఫేక్ సర్టిఫికేట్ ముఠాను గుట్టురట్టు చేసినటువంటి ఎస్ఓటి పోలీసులు మొత్తమే చూసుకున్నట్టయితే గతంలో కూడా చాలామంది కూడా డాక్యుమెంట్లన్నిటి కూడా స్కానింగ్ చేసి ఇచ్చినటువంటి ఫేక్ సర్టిఫికేట్ చూసాం. ఇప్పుడు కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంటే 50,000 రూపాయలు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలంటే 75,000 రూపాయలు, డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే 1,20,000. అంటే ఈ తరహాలో దాదాపుగా ఒక 6 మెంబర్స్ ముఠా ఏర్పడి వీళ్ళందరూ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ల కోసం ఎవరైతే ఆశపడతారో, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని వివిధ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బెంగళూరు యూనివర్సిటీ కానివ్వండి, SRM యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ, ఇటువంటి తరహాలో ఉన్నటువంటి యూనివర్సిటీలను టార్గెట్ చేసుకొని ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసి అమ్ముకుంటున్నట్టు అంగట్లో కూరగాయలు అమ్మినట్టు కానీ సర్టిఫికేట్లు అమ్ముకుంటున్న ముఠాను మొత్తం మీద ఎటకేలకు పట్టుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో 5 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు, అంటే ఎవరైతే ప్రధాన సూత్రధారి సయ్యేద్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఇంకా ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి సూత్రధారులు వాళ్ళు తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నారు. అంటే వివిధ ప్రాంతాలకు చెందిన వరంగల్, హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినటువంటి యువకులందరినీ కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళు సర్టిఫికేట్లు అమ్ముతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే తయారు చేస్తున్నారో దాంట్లో మెయిన్ కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరి పేర్లు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ స్కానింగ్ చేసి ఇచ్చేటటువంటి నిందితులు ఎవరైతే వాళ్ళ పరారిలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 13 మంది ఈ కేసులో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కేవలం 5 మంది మాత్రమే అరెస్ట్ చేస్తారు. 5 మందిలో సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొంతమంది తయారు చేసినటువంటి ముఠా ఉన్నది. ఇదంతా ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వారి పర్యాలను వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా సర్టిఫికేట్లు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు ఉద్యోగాలు చేరడానికి, విదేశాలు అంటే వెళ్ళడానికి వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కావాలి. వాళ్ళంతా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు అనుకోండి, 7th చదివిన వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇటువంటి సర్టిఫికేట్లు అంటే ఏ సర్టిఫికేట్ అయిన వాళ్ళు చేసేయగలటువంటి సత్తా వాళ్ళ దగ్గర ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే MBA సర్టిఫికేట్ కావాలంటే కూడా ఒక ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా తెచ్చిచ్చేటటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం చూసాం, ముప్పల్లో కూడా చూసాం, ఒక డాక్టర్ కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని తను డాక్టర్ అని చెప్పి తను నడిపిస్తున్నాను, క్లినిక్ నడుపుతుంది, అక్కడ కూడా ఎస్ఓటి పోలీసు పట్టుకున్నట్టు. అంటే అటువంటి వారికి ఎంతమందికి వీళ్ళు సర్టిఫికేట్ తయారు చేసి అన్న దానిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సిటీలే కాదు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వారి కూడా సంబంధించినటువంటి కూడా డేటా లాగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా హాస్పిటల్లో నర్సులకు కానివ్వండి,
హాస్పిటల్ డాక్టర్స్ కానివ్వండి, ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీఎస్ డాక్టర్లు ఇటువంటి సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రాథమిక విచారణలో తేలింది. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఎక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించినంత వెతుకుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి 5 మందిని రిమాండ్కు తరలించిన దాంట్లో కూడా కేవలం వీళ్ళు సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో కూడా 4 కొనుగోలు చేశారు. ఒక్కడు మాత్రం ప్రధాన సూత్రధారి, స్కానింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్లు తను తయారు చేస్తా అని చెప్పి మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ ఇదంతా కూడా కూపిలాగేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా మొత్తం నేను రిమాండ్కి తరలించడం జరిగింది. మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నామని మరొకసారి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక మూట ఏర్పడి ఫేక్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న ఆల్రెడీ గతంలో కూడా ఒక 1 వీక్ క్రితం కూడా చూసాము. ఈ ఫేక్ సర్టిఫికేట్లు ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న మూట కూడా మొన్న దాదాపుగా 3-4 డేస్ క్రితం మనం చూసాం. మళ్ళీ అది మర్చిపోకముందే నార్సింగ్ పోలీసు మరొక మూటను కూడా పట్టుకున్న పరిస్థితి. ఆ మూటకు ఈ మూటకు పరిచయ సంబంధాలు ఏమి ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి గతంలో చేసుకొచ్చి గచ్చిబౌలిలో పట్టుకున్నట్టు మూటకు వీళ్ళకి సంబంధాలు ఉండొచ్చు అని కూడా భావిస్తున్న పరిస్థితి. అసలు వాళ్ళు విచారిస్తే ఈ విషయం బయటపడదా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తులో తెలిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భవన్ అయితే దుర్గేష్, మొత్తం ఈ ముఠాలో 13 మంది సభ్యులు ఉన్నారు అని చెప్పి మీరు అన్నారు కదా, దాంట్లో కేవలం 5 మందిని మాత్రమే అరెస్టు చేశారు. మిగిలిన 8 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారా లేకపోతే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారా? ఈ 13 మందిలో 5 మంది మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు, వరంగల్కి చెందిన వారు ఉన్నారు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నటువంటి పరిస్థితి బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ దీనిలో చాలా మంది ఉన్నారు. కేవలం పోలీసులు వీళ్ళు చెప్పినటువంటి ఆధారంగానే వీళ్ళు 13 మందిని తేల్చెప్పడం జరిగింది. కనుక వీళ్ళు ఇంకా మరొకసారి విచారణ చేస్తే ప్రధాన కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు సయ్యద్ ఎవరైతే ఉన్నారో తనను కనుక విచారిస్తే ఇంకా ఈ 28 సర్టిఫికేట్స్ లో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతెంత తీసుకున్నారు అన్న దానిపైన కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో పట్టుకున్నటువంటి దాంట్లో కూడా ఈ మూటకు ఖచ్చితంగా లింక్ ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా పట్టుకునేందుకు 100ల కొద్ది సర్టిఫికేట్స్ పోలీసులే మొత్తం బయలుగమ్మే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే దాదాపు ఎంబీబీఎస్ సర్టిఫికేట్, పిహెచ్డి సర్టిఫికేట్ అన్ని సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర మాత్రం సర్టిఫికేట్ ఏదైతే చూసినామో యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, ఎస్ఎంఆర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మాత్రం పట్టుకోవడం జరిగింది. ఇటువంటి ముఠాలు అనేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ కాకుండా సిటీస్, జిల్లా అవుట్స్కట్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక కలర్ జిరాక్స్ సెంటర్ స్కానింగ్ పెట్టుకొని ఆ యూనివర్సిటీ లోగోను ఎంబ్లమ్ ఏదైతే కరెక్ట్గా ఎవరికి అనుమానం రాకుండా తీసి సర్టిఫికేట్లు ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి. అదంతా కూడా చూస్తే ఆ అడ్మిషన్ నెంబర్ కనుక ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారంగా చెక్ చేస్తే అది ఫేక్ సర్టిఫికేట్ అని తేల్చుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు 13 మందిలో మొత్తం 5 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా 8 మంది ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తారు. వాళ్ళు దొరికితే మొత్తం ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్ల మూటకు సంబంధించినంత కూడా మొత్తం ఒక కూపిలాగైతే మొత్తం అంతా ఎవరెవరికి ఇచ్చారని కూడా బయటికి పడే అవకాశాలని ఈ హైదరాబాద్ సిటీలో కూడా చాలా మంది కూడా నకిలీ సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. అంగట్లో సరుకులు కూరగాయలు అమ్మినట్టు విధంగా ఈ ఫేక్ సర్టిఫికేట్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్న చూసినట్టయితే ఆల్రెడీ నార్సింగ్ పోలీసు పట్టుకున్న దాంట్లో కూడా చాలా మంది కూడా ఉద్యోగాల కోసమే తీసుకున్నటువంటి పరిస్థితి అని కూడా పోలీసులు చెప్తున్నారు. కేవలం వాళ్ళు ఏదో మోసం చేయడానికి కాదు, వాళ్ళు ఉద్యోగం అంటే ప్రైవేట్ ఉద్యోగాల కోసం వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు అవసరం అనుకుంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అని తీసుకున్నటువంటి కాదని వాళ్ళు పోలీసులు చెప్పినటువంటిది. వాళ్ళను ఆసరి చేసుకొని మోసాలకు పాల్పడ ఒక్కొక్క దగ్గర నుంచి ₹1,00,000, ₹1,20,000, ₹50,000 ఇట్లా తీసుకుంటున్నారు. అంటే అసలు ఈ కింగ్ పిన్ వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు, మరి యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి, యూనివర్సిటీ నుంచి లోగో ఇవ్వడానికి అటువంటి కరెక్ట్గా ఎవరైతే గుర్తుపట్టకుండా డాక్యుమెంట్లు అవి ఇస్తున్నారో అంటే అటువంటిది కూడా ఉండొచ్చు. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి లింక్తో కూడా ఈ ముఠాలు కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా పోలీసులు గుర్తించారు. కనుక ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించిన చూసుకుంటే మరి యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయా లేదా అన్న దానిపైన కూడా పోలీసులు తేల్చే పనిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. భువన అయితే దుర్గేష్, ప్రధానంగా చూసుకుంటే మంచి ప్యాకేజ్తో ఉద్యోగం సంపాదించాలన్నా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా వాళ్ళకున్న మార్క్స్ సరిపోని నేపథ్యంలోనే ఈ ఫేక్ సర్టిఫికెట్లను ఆశ్రయిస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? ఎస్, 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్టిఫికెట్లు చూసుకున్నట్టయితే విదేశాలు కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలలో విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనీసం సర్టిఫికేట్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళు విదేశాలు ఉద్యోగాల కోసం కానివ్వండి లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఇవ్వండి ఈ వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్లో మార్క్స్ సరిపోకపోవడం వలన ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఒక ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి ర్యాంక్ మనం చూసినట్టు మార్కులు ఏదైతే ఉన్నాయో 100కు ఎంత ఉన్నదని మనం చూస్తే ఒకసారి మన స్క్రీన్లో చూస్తే మాత్రం ఫస్ట్ క్లాస్ మార్కులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్లో మార్కులు ఉన్నటువంటి అంటే మిగతా చదివిన వాళ్ళు అసలు చదివిన వాళ్ళని పక్కన పెడితే వీళ్ళ మార్కులు చూస్తే వీళ్ళకే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంది. ఇటువంటి దానికోసం ఆశపడి చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు ఇక్కడెక్కడ కాకుండా విదేశాలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఎక్కడిదంతేనివ్వండి కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళకు ఫెయిల్ అయినప్పుడు కూడా చూసినప్పుడు ఈ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే విదేశాలకు వెళ్ళడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఈ సర్టిఫికేట్లను పట్టుకోమని చెప్పి మరొకరు చెప్తున్నట్టు మరో పక్కన చెప్తున్నారు. మరి ఈ సర్టిఫికేట్లు అంతా కూడా ఇప్పటి వరకు
వరకు ఈ 13 మంది కాకుండా బాధితులు ఎంతమందికి వీళ్ళు ఇచ్చారు, ఎంత అంటే దాదాపుగా 1000 మందికి ఇచ్చారా, 100 మందికి ఇచ్చారా, అదంతా కూడా కూపిలాగాలంటే ఖచ్చితంగా మెయిన్ కింగ్ పిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు 5 మంది ఉన్నారు దాంట్లో చెప్తున్నట్టు పరిస్థితి. దాంట్లో మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే స్కానింగ్ చేస్తున్నారో, సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారో, వీళ్ళకి మధ్యవర్తి ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే మిగతా ఇంకా పక్క సమాచారం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంతా కూడా కేవలము సర్టిఫికేట్లలో ఇదంతా కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినటువంటి వారిని టార్గెట్ చేసుకొని సర్టిఫికేట్స్ అమ్ముతున్నారని కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తెలియదు. ఇప్పటికీ కూడా చాలా మంది కూడా సర్టిఫికేట్ పెట్టుకొని కూడా హాస్పిటల్స్ నడిచినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ పెట్టి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము. అటువంటి వారికి ఏమన్నా ఇచ్చారా, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ తేలే అవకాశం ఉంది. కొంతమంది గతంలో కూడా చూసాము, తన తండ్రికి చనిపోవడంతో తను చదువుకోలేని పరిస్థితిలో కూడా సర్టిఫికేట్తో జాయిన్ అయినప్పుడు కూడా గతంలో చూసాము. అది కూడా ఫేక్ సర్టిఫికేట్ తేలితే ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఇటువంటివి సర్టిఫికేట్స్ మరి ఎంతమందికి ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎక్కడెక్కడ ఇచ్చారో దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.